అనగనగా ఒక అడవిలో ఓ నక్క జీవిస్తుంది. అడవిలో జంతువుల సంఖ్య తక్కువగా ఉండటంతో అది చాలా రోజుల నుండి ఆహారం దొరక్క బాగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. బాగా నీరసించిన సమయంలో నక్క ముందున్న చెట్టు మీద ఒక కాకి తన నోటిలో ఓ రొట్టె ముక్కతో కూర్చొని ఉంటుంది. అది చూసిన నక్కకు ప్రాణం లేచి వచ్చినట్లవుతుంది. దాన్ని ఎలాగైనా తినాలని బాగా ఆలోచించగా ఒక ఉపాయం వస్తుంది. నక్క కాకి దగ్గరికి వెళ్ళి, మన అడవిలో నీ అంత అందంగా ఎవ్వరూ లేరు. నువ్వే ఇంత అందంగా ఉంటే నీ గొంతు ఇంకెంత అందంగా ఉంటుందో అని పొగుడుతూ ఒక పాట పాడు అని అడుగుతుంది. నక్క మాటలకు మురిసిపోయిన కాకి ఏమాత్రం ఆలోచించకుండా పాట పాడటానికి నోరు తెరుస్తుంది. దాంతో రొట్టె ముక్క కాకి నోట్లో నుంచి కింద పడుతుంది. అప్పుడు నక్క ఆ ముక్కని తీసుకొని గటక్కున మింగేస్తుంది. పిల్లలు, కథలో నీతి పొగడ్తలకి పొంగిపోవద్దు. సరేనా?